హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. ఎస్బీఐ నుంచి మనకి 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, ఇంకా మార్చ్లో ఎప్పుడైనా ఉండొచ్చు మనకి ఎగ్జాము. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 97 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలానే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి ఒకటైతే ఉందన్నమాట. అలానే బెంగళూరులో చూసుకున్నట్లయితే 200, మొత్తం 11 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మన హైదరాబాద్ వచ్చేసి 80, మొత్తం 80 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వేకెన్సీస్కి సంబంధించినవి, మొత్తం కలుపుకొని 2050. అలానే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 223, మొత్తం 2273 అయితే ఉన్నాయన్నమాట. సో అలానే మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలానే ఏజ్ కూడా 21 నుంచి 30 వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, అలానే ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాలు, అలానే జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఫస్ట్. సో మొత్తం 120 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 2 గంటలు అయితే ఉంటుంది ఎగ్జామ్ టైము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 30 మార్కులు, 30 మినిట్స్ అయితే టైం ఉంటుంది. బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు, 40 మినిట్స్ అయితే ఉంటుంది టైము. జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్లు, 30 మార్కులు, 30 నిమిషాలు ఉంటుంది. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 20, మొత్తం మార్కులు కలుపుకొని 20 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మొత్తము 120 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. 2 అవర్స్ అయితే ఇస్తారు టైం మనకి. సో ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోగానే, అంటే ఆన్లైన్ టెస్ట్ అయిపోగానే వెంటనే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి ఈ టెస్ట్ వచ్చేసి మనకి 30 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. లెటర్ రైటింగ్ ఇంకా ఎస్సే 2 క్వశ్చన్లు అయితే ఇస్తారు. మొత్తం 50 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీజు అయితే లేదనమాట. మనం ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే జనవరి 29 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 18 అనమాట. మనం ఆన్లైన్ ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లై చేసే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలి అంటే ఒక ఫోటో అనేది రెడీగా పెట్టుకోవాలి. అలానే సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇంకా ఐడి ప్రూఫ్, ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుకుంటే ఆ డాక్యుమెంట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినవి అన్నీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. అలానే ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పే స్లిప్స్, అలానే ఫామ్ 16 ఏమైనా ఉన్నా కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎక్స్పీరియన్స్ వాళ్ళకన్నమాట. ఇవన్నీ అందరికీ మ్యాండేటరీ. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ మనం. ఇక డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఏ ఫార్మాట్‌లో ఉండాలో వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. సో ఫోటో అయితే మనకి జేపీజీ అన్న జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండొచ్చు. అలానే సిగ్నేచర్ కూడా జేపీజీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా జేపీజీ. ఇలా ఐడి ప్రూఫ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్‌లో, ఎంప్లాయీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి పీడిఎఫ్‌లో ఉండాలి. అలానే రెజ్యూమే వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్‌లో, అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్‌లో, ఫామ్ 16 కూడా పీడిఎఫ్ ఫార్మాట్‌లో, పే స్లిప్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోటో వచ్చేసి మనకి 20 to 50 కేబీ మధ్యలో ఉండాలన్నమాట సైజ్ వచ్చేసి. అలానే ఫోటో వచ్చేసి మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అలానే సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 కేబీ మధ్యలో అయితే ఉండాలన్నమాట. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. 20 to 50 కేబీ మధ్యలో అయితే ఉండాలన్నమాట అది సైజు. అలానే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి జేపీజీలో అయితే ఉండాలి. ఫైల్ సైజు 50 నుంచి 100 కేబీ మధ్యలో అయితే ఉండొచ్చు.
డిక్లరేషన్ ఎలా రాయాలి అంటే ఇక్కడ కింద ఇచ్చారనమాట. శాంపుల్ ఐ అని చెప్పేసి ఇక్కడ డాష్ ఇచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసేసి ఇదంతా రాయాల్సి ఉంటుందన్నమాట డిక్లరేషన్‌లో. సో, అవి స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. అలానే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం అప్‌లోడ్ చేయాలన్నమాట మొత్తం అన్నీ. సో, ఇక్కడ ఎలా అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్‌గా ఈ లింక్‌లోకి వెళ్ళేసి అడ్వర్టైజ్ నంబర్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సిపిఆర్‌డి 222526/18 ఇది క్లిక్ చేసేసి అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.